ఇది విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది రైల్వే స్టేషన్ నుంచి బయట ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట. జస్ట్ ఇది రైలు ఇంజిన్ పెట్టారనమాట అక్కడ. జస్ట్ అంటే రైల్వే స్టేషన్ సింబాలిక్గా పెట్టినట్టున్నారు. ఇది విజయవాడ రైల్వే స్టేషన్ బయట ఎంట్రన్స్కి ముందు ఉంటుందన్నమాట. ఆయన ఎవరో మరి అది ఎక్కారు. అది ఇక్కడేమో ఆల్రెడీ రైల్వే స్టేషన్ బయట పెట్టారనమాట. ఈ రెండు కూడా రైల్వే స్టేషన్కి ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుందండి. ఇది రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ మెయిన్ ఎంట్రన్స్. ఇది రైల్వే స్టేషన్లోకి ఎంట్రన్స్ అండి. అంటే మెయిన్ ఎంట్రన్స్. దాని పక్కన ఇది ఉంది అంటే రిజర్వేషన్కి సంబంధించి అనమాట. వెయిటింగ్ రూము అలాగే రిజర్వేషన్కి సంబంధించినంత ఉన్నదండి ఇక్కడ. ఈ రైల్వే స్టేషన్ అంటే ఇంకా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఉదయ్ డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. సో ట్రైన్ అంటే టైం అయితే అయిపోయిందండి. 4:45కి రావాల్సిన ట్రైను ఒక 7 minutes డిలేలో ఉన్నదన్నమాట. అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ట్రైన్ వస్తుందని చెప్పేసి. సో ఇందులో డబల్ డెక్కర్ 3 బాక్సులు అయితే ఉన్నాయన్నమాట, 3 బోగీలు. ఇది గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్తుందన్నమాట. ఉదయ్ డబల్ డెక్కర్ ట్రైన్ అనమాట. ఇది ట్రైన్ అయితే వస్తుందండి. ఇదే ఉదయ్ డబల్ డెక్కర్ అంటే ఇది ఎక్స్ప్రెస్ అండి, సూపర్ ఫాస్ట్ ఇది. సో మనకి విజయవాడ నుంచి సామర్లకోట నాకు తెలిసి 2:45 4:45 అన్నారు. కానీ ఏంటంటే ఇది ఒక 7 minutes లేట్గా వచ్చింది. ఇంకా 5 వేసుకుంటే కనుక సామర్లకోట వచ్చేకి 8 అయిందండి. ఆల్మోస్ట్ 3 hours పట్టింది. మామూలుగా అయితే కనుక అంతే 2 hours 50 minutes ఎంతో. సో మొత్తం మీద జర్నీ అయితే 3 hours. జర్నీ అయితే బాగానే పర్వాలేదండి, బాగానే ఉంది. అయితే కొంచెం ట్రైన్ అయితే మెయింటెనెన్స్ తక్కువగా అనిపించింది నాకు. ఎందుకంటే గుంటూరు నుంచి స్టార్ట్ అయినా కూడా ఇది కొంచెం మెయింటెనెన్స్ తక్కువగా ఉంది. టికెట్ తీసుకోవడం మంచిది. అంటే చాలా బిజీగా ఉందండి మా రైల్వే స్టేషను. ఎందుకంటే ఏ ట్రైన్కి వచ్చినా కూడా జనాలు విపరీతంగా వచ్చారు. సో రిజర్వేషన్ లేకుండా వెళ్దాంరా బాబు అని అనుకుని అప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటే కనుక పప్పుచారు అయిపోయింది అనమాట. ఎందుకంటే కనుక అస్సలు ఖాళీ లేదు. అడుగు తీసి అడిగేసి అంత ఖాళీ కూడా లేదు జనరల్ బోగి అయితే మాత్రం. సో రిజర్వేషన్ చేయించుకోకుండా అయితే మాత్రం జింగి జిగాడి అయిపోయింది అనమాట. ఎందుకంటే జనాలు విపరీతంగా వచ్చారు. అంటే జనరల్ బోగి ఎక్కేద్దాంలే, ఎందుకులే ఏదోలా వెళ్ళిపోదాం అని అనుకునేలా ఉంటే మాత్రం కాల్ వేయడానికి అయితే అవకాశం అయితే లేదు. సో వీలైనంత వరకు రిజర్వేషన్ చేయించుకుని వెళ్తే కనుక మనకు అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే మాత్రం అప్పుడు చూసుకుందాంలే, వెళ్దాంలే, ఆ టైంకి వెళ్దాంలే అనుకుంటే మాత్రం కాల్ వేయడానికి అయితే ఆ స్కోప్ లేదు. అంటే 2వ అడుగు వేయడానికి కూడా ఛాన్స్ లేదు జనరల్ బోగి అయితే మాత్రం. సో మనం అంటే రిజర్వేషన్ చేయించుకున్నాం కాబట్టి బాగానే ఉంది. ట్రైన్ అయితే అంటే డబల్ డెక్కర్ బాగానే ఉంది, కానీ మెయింటెనెన్స్ అంతగా నాకు అనిపించలేదు. సో ఎక్కడ చూసినా కూడా బాత్రూమ్స్ కూడా అంతగా క్లియరెన్స్గా లేవు. ఎందుకంటే కనుక అంత క్లీనింగ్ అయితే పెద్దగా లేదని నాకు అనిపించింది. ట్రైన్ అయితే ఓకేగానండి. అయితే మనకి డబల్ డెక్కర్ అంటే మనకి వైజాగ్ టు కాకినాడ డబల్ డెక్కర్ బస్సులు వస్తున్నాయి కదా. డబల్ డెక్కర్ అంటే కింద పైన కూడా కూర్చుని ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఇది కూడా మీకు ఆల్రెడీ ట్రైన్ లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఇదే ఫస్ట్ టైం డబుల్ డెక్కర్ ఎక్కడం. అంటే ఛానల్ నుంచి ఉన్నాయి డబుల్ డెక్కర్స్ అయితే కనుక, కానీ మనకి ఏంటంటే ఇదే ఫస్ట్ టైం మనం ఎక్కడం అనమాట డబుల్ డెక్కర్ ట్రైన్ కూడా.
ఇదే రోజు మార్నింగ్ ఏమో వందే భారత్ ఎక్కాం, ఇప్పుడేమో డబుల్ డెక్కర్. ఒకే రోజు 2 ట్రైన్స్. అంటే మనం రెగ్యులర్గా గౌతమి, గోదావరి, లేదంటే తిరుమల, లేదంటే శేషాద్రి, లేదా షిరిడి ఇవే ఎక్కేవాళ్ళం ఎక్కువ. ఈరోజు ఏంటంటే వందే భారత్, అలాగే రిటర్న్లో ఈ ఉదయం డబుల్ డెక్కర్ ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది. సో ట్రైన్ కొంచెం మెయింటెనెన్స్ అయితే కొంచెం తక్కువగానే ఉందండి, అంత నీట్గా అయితే ఏమీ లేదు. పర్వాలేదండి, నా వరకు అయితే పర్వాలేదు, యావరేజ్గా అంతే తప్ప మరీ హెవీ మెయింటెనెన్స్ అయితే ఏం లేదు. ట్రైన్ అయితే సిట్టింగ్ పర్వాలేదండి, ఎందుకంటే కంఫర్ట్గానే ఉంది ట్రైన్. కానీ అంటే నీట్నెస్ అంతగా అనిపించలేదు, యావరేజ్గా అనిపించింది. కానీ ట్రైన్ అయితే ఓకే అండి, పర్వాలేదు. సిట్టింగ్ కూడా పర్వాలేదు, ఇది ఏంటంటే లోపలికి వెళ్ళిన తర్వాత అప్పరు డౌను 2 ఉన్నాయన్నమాట. కింద సిట్టింగ్ ఉంది, అలాగే పైన సిట్టింగ్ కూడా ఉన్నదన్నమాట. సో కింద నాకైతే కింద సిట్టింగ్లో వచ్చిందనమాట సీటు నెంబర్ 35. అలాగే పైన వచ్చి ఉన్న వాళ్ళు పైకి వెళ్ళారనమాట. పర్వాలేదు, కూర్చోవడానికి కంఫర్టబుల్గానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే మనం నుంచున్న పైన ఏమీ డిస్టెన్స్ అయితే ఉంది, 6 feet అలా ఉంటుంది. సో ఎందుకంటే పర్వాలేదు, కంఫర్ట్గా. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, సిట్టింగ్ కూడా పర్వాలేదు, మరీ సూపర్ అని చెప్పను కానీ పర్వాలేదు, సిట్టింగ్ అయితే బాగానే ఉంది. చూస్తున్నారు కదా, ఆ సిట్టింగ్ అదనమాట, పర్వాలేదు, బాగానే ఉంది. బాత్రూమ్స్ అయితే మాత్రం పెద్దగా, అంటే గుంటూరులో బయలుదేరినా కూడా పెద్దగా నీట్నెస్ అంటే అంతగా లేదు, పర్వాలేదు, యావరేజ్గా ఉన్నది. కంటిన్యూషన్ మధ్యలో వచ్చి క్లీన్ చేసే వాళ్ళు ఎవరు లేరు, జస్ట్ అంటే ట్రైన్ స్టార్ట్ అయిన తర్వాత అన్నట్టుగానే ఉంది. పర్వాలేదండి, ట్రైన్ డబుల్ డెక్కర్. అంటే నేనేమంటున్నానంటే కనుక బాగా లాంగ్ వెళ్ళినా కూడా డబుల్ డెక్కర్ జర్నీ అయితే చేయొచ్చు, పర్వాలేదు. ట్రైన్ మరీ బ్యాడ్ అయితే కాదు, బాగానే ఉంది. అంటే నేనేమంటున్నానంటే కనుక సామర్లకోట నుంచి వైజాగ్, లేదంటే ఇలా సామర్లకోట నుంచి తిరుపతి, లేదా రాజమండ్రి నుంచి తిరుపతి వరకు ఒకవేళ డబుల్ డెక్కర్లో చేయాలంటే పర్వాలేదు, కంఫర్టబుల్గానే ఉంది. అంటే మరి బెర్తలు లేకపోయినా కూడా ఈ కార్ చైర్లో కూర్చొని మనం వెళ్ళిపోయేంత కంఫర్ట్గానే ఉన్నదండి. డబుల్ డెక్కర్ ఇదే ఫస్ట్ టైం నేను ఎక్కడం అనమాట. మీరు ఎక్కువ ఉండొచ్చు, అంటే నేను ఎక్కడం ఏంటంటే ఇదే ఫస్ట్ టైము. అయినా కంఫర్టబుల్గానే ఉన్నది, పర్వాలేదు, మరీ ఇబ్బంది అయితే ఏం లేదు. సిట్టింగ్ కాల్ పెట్టుకోవడానికి కూడా మరీ ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. అంటే ఆ పైన సిట్ వచ్చిన వాళ్ళు ఆ పైకి వెళ్ళిపోతున్నారు, కింద వచ్చిన వాళ్ళు కిందకి. సో పెద్ద ఇబ్బంది అయితే లేదు. రెండాట్లకి కామన్గా బాత్రూమ్ అయితే ఆ మిడిల్లోనే ఇవ్వడం జరిగిందనమాట. అంటే కింద వాళ్ళకి పైన వాళ్ళకి కూడా బాత్రూమ్ కావాలంటే కనుక పైన వాళ్ళు అయితే 2 steps కింద దిగాలి, కింద వాళ్ళు అయితే ఒక 2-3 steps పైకి ఎక్కి ఇంక బయటికి రావాలన్నమాట. ఇక్కడ బాత్రూమ్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్గా ట్రైన్ అయితే పర్వాలేదు, మరి సూపర్ అని నేనైతే చెప్పను, కానీ పర్వాలేదన్నమాట. అంటే ఇబ్బంది లేకుండా, అంటే మనం రెగ్యులర్గా ఏదైతే ఉందో మనం రెగ్యులర్ బోగిల్లో జర్నీలు చేస్తూ ఉంటారు కదా, షిరిడి ఎక్స్ప్రెస్ కానీ ఇలాగ వాటితో పోలిస్తే పర్వాలేదు, బాగానే ఉంది. వచ్చేసినట్టుంది, స్టేషన్ వస్తుందండి, సామర్లకోట స్టేషన్ వస్తుంది. స్టేషన్లో దిగిపోయిన తర్వాత ఒకసారి ట్రైన్ చూపిస్తాను బయట నుంచి. అంటే మీకు సామర్లకోట రైల్వే స్టేషన్లో చూపిద్దాం అంటే కొంచెం రద్దీ ఎక్కువగా ఉంది కదా, బయట నుంచి అయితే లుక్ అయితే ఈ విధంగా ఉంది, మీరు చూస్తున్నారు కదా. అంటే ఏదో పట్టాల మీద కిందకి అడుక్కి డౌన్లో ఉన్నట్టు ఉంటుంది బాక్స్. మరి అదే మీకు ప్లాట్ఫారంకి కిందకి కూర్చున్నట్టు ఉంటుంది. సో ఈ బాక్స్ డిజైన్ చేయడం, ఈ బోగి డిజైన్ అయితే బాగుందండి. ఎందుకంటే బాగా దగ్గరగా ఆ 2 వీల్స్కి మధ్య, అంటే చక్రాలకి మధ్యలో ప్లాట్ఫారము దగ్గరగా ఉంటుంది కదా. కానీ ఆ బోగి డిజైన్ అయితే బాగుంది, ఎందుకంటే ఒకే బోగిలో కింద పైన, అంటే డబుల్ డెక్కర్ కదండి, కింద సిట్టింగ్ ఉంది, పైన సిట్టింగ్ ఉంది. అంటే ఎక్కువ మంది జర్నీ చేయడానికి అయితే వీలు ఉంటుందన్నమాట ఇటువంటి బోగీస్ ఉంటే. సో జర్నీ కూడా కంఫర్ట్గానే ఉంది, మరీ నైట్ కాకుండా డే టైం అయితే మాత్రం చక్కగా కూర్చుని వెళ్ళొచ్చు అన్నమాట. ఎంత లాంగ్ అయినా సరే పర్వాలేదు, కంఫర్ట్గానే నాకైతే అనిపించింది.
సో మీకు అంటే విజయవాడ స్టేషన్లో తీయడానికి నాకు అంతగా అవ్వలేదు కదా, అక్కడ రద్దీ ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూడండి ఒకసారి బోగీస్ ఒకసారి మీరు చూస్తారని చెప్పేసి నేను మళ్ళీ స్టేషన్లో సామర్లకోట స్టేషన్ దిగిన తర్వాత మళ్ళీ తీయడం జరిగింది. సో చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట బయట నుంచి. అంటే మీరు ఆల్రెడీ ఎక్కువ ఉండొచ్చు, సో ఎవరైనా ఎక్కలేని వాళ్ళు ఉంటే కనుక ఒక ఐడియా కోసం పెట్టడం జరిగింది. సో ఈ విధంగా ఉన్నదన్నమాట. అంటే పైన అలాగే కింద, అంటే ఒకే బోగీలో కింద పైన సిట్టింగు. ట్రైన్ అయితే ముద్ర నేను దిగిపోయాను, ట్రైన్ అయితే బయలుదేరిపోయిందండి. ఉదయ్ డబల్ డెక్కర్ అనమాట. సో ఓకే, ఎవరన్నా జర్నీ చేయాలనుకునే వాళ్ళు మన సైడ్ అయితే ఉదయ్ డబల్ డెక్కర్ గుంటూరు టు విశాఖపట్నం ఈ ట్రైన్ అయితే తిరుగుతుంది. సో ఎవరన్నా ఒకసారి డబల్ డెక్కర్ చూద్దాం అనుకునే వాళ్ళు ఈ ట్రైన్ అయితే ఎక్కొచ్చండి. ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. ఇది సామర్లకోట రైల్వే స్టేషన్ అనమాట. సో ఒకసారి లుక్ వేయండి సామర్లకోట రైల్వే స్టేషన్. బాయ్ అండి.